ఐఎమ్ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ డింక్. డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని. కాలేసింది. ఏం తన్నిందిరా, లేపుదామా? వద్దులే, మార్నింగ్ 7 కదా అయింది, ఏ రాత్రి 3కో 4కో పడుకొని ఉంటుంది. ఈ చింటుగాడు ఒకడు అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండు అని పంపించాడు. ఇప్పుడు రాత్రి జరిగిందని ఏం చెప్పాలని ప్రిపేర్డ్గా మాత్రం లేను. రే చెప్పరా. హే గుడ్ మార్నింగ్ డూడ్. మార్నింగ్ పర్లేదే, తొందరగానే లేచావు, లేట్గా పడుకున్నా. లేస్తాను, లేచి ఉండాలి కదా. అంటే కాఫీ తాగి పడుకుని పోతా. ఓ ఓకే. హే ఏంటి ఆర్డర్స్ అన్నీ? రాత్రి ఫ్రెండ్స్ వచ్చారా? మరి నాకు చెప్పొచ్చు కదా, పరిచయం చేయాల్సింది. డూడ్ ఎవరు వస్తారు డూడ్, ఎవరు రాలేదు. ఏమైంది మరి ఆర్డర్స్ అంతా ఏంటి? నిన్న ఆకలేసి మిడ్ నైట్ ఆర్డర్ పెట్టుకొని కొంచెం తిన్నా. కొంచెమే ఎంత తిన్నదా? కాఫీ అయినా పెట్టుకుని వచ్చా, లేకపోతే అది కూడా ఆర్డర్ అయినా? స్టాప్ ఇట్ డూడ్, నువ్వు మరి అసలు నాకు కుకింగే రాదు. ఆర్డర్ పెట్టుకోకుండా ఇంకేం చేస్తాను? నీకేం కావాలి? కాఫీ? నాకేం వదిలే, నేను కాఫీ చేయగలను. అవునా? షారా? షూర్. ఏం ఆలోచిస్తున్నావు? నేను పెడతానులే. డూడ్ ఓ మొగుడి చేతి కాఫీ పెట్టించుకుంటున్నా అని ఫీల్ అవుతున్నావా? ఇట్స్ ఓకేలే, సారీ అని చెప్పక్కర్లేదు. అలా కాదు డూడ్. షుగరేగా, తీసుకొస్తా, ఇద్దరం కలిసి చేసుకుందాం. ఇటు తిరుగు. కాఫీ కొంచెం తొందర తీసుకురా, మార్నింగ్ స్నాప్ పెట్టాలి, లేకపోతే స్ట్రీక్ పోద్ది. స్నాప్ స్ట్రీక్ అంటూ పెద్ద పెద్ద మాటలేదో మాట్లాడుతుంది. రాకెట్ తయారు చేసినప్పుడు యూజ్ చేస్తారేమో, తెలుసుకోవాలి. ఎంతసేపట్లో ఆఫీస్కి వెళ్తావు? ఇంకో 10 minutesలో. సరే, నేను మళ్ళీ స్లీప్ వేస్తా. మరి వెళ్ళేటప్పుడు డోర్ వేసుకోమని లేకపోద్దే. అమ్మో, ఇప్పుడు నుంచి తెప్పించుకోవాలి. అమ్మో, ఇటే వస్తున్నారు. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర గారు. గుడ్ మార్నింగ్. ఏంటి అప్పుడే హెవీ ఫైల్ పట్టుకున్నారు? అసలే నైట్ అంతా హెవీగా వర్క్ చేసి ఉంటారు. ఏదే ఆ ఫైల్ ఎలా ఇవ్వండి. వద్దులేండి. రాగానే నైట్ మ్యాచ్కి కామెంటరీ ఇస్తాం అనుకుంటే వెంటనే వర్క్లోకి దూరిపోయావు. వర్క్ హాలిక్ అనుకున్నాను కానీ మరీ ఇంత అనుకోలేదు. మావా తీసుకో. థ్యాంక్స్ రా. నీ బాధ నాకు అర్థమైంది. రాత్రి అంతా నైట్ అవుట్ చేసి అలసిపోయి ఉంటావు. ఈ ఎనర్జీ డ్రింక్ తాగి ఎనర్జీ తెచ్చుకొని నైట్ జరిగిన కామెంటరీ మొత్తం చెప్పే. చెప్పేదాకా వదిలిపెట్టేలా లేరు కదరా. మనం ఎన్నో రోజుల నుంచి ఇలాంటి రోజు కోసమే వెయిట్ చేస్తున్నాం. అలాంటి రోజు నిన్న రాత్రి నీకు వచ్చింది. చెప్పు మావా, ఏం జరిగిందో చెప్పు. ఎందుకులే, ఏదో ఒకటి చెప్పేద్దాం. ఆ అమ్మాయి తెల్ల చీర కట్టుకొని
నిండు చందమామలాగా రూమ్లోకి ఎంటర్ అయిందిరా. ఒకరికొకరం ప్రేమగా ఆరోగ్యంగా తినిపించుకున్నాంరా. ఆరోగ్యంగానా? ఆప్యాయంగా అయి ఉంటదిలే. మీరు తినేసేయండి. నేను ఈ టైంలో తినలేను. నాకు ఎలాగో 1కో 2కో ఫుడ్ క్రేవింగ్స్ వస్తాయి. అప్పుడు నేను ఆర్డర్ పెట్టుకుంటా. ఏం బతుకురాను ఇది, మైసూర్ పాకులోది. నెక్స్ట్ ఆ తర్వాత ఒక్క ఏక్ కూడా దూరకుండా తలుపులేసి కిటికీలేసి ఆ తర్వాత ఏసీ ఆన్ చేసి చెప్తా తిరిగిసే ఉందా. అంటే ఎవ్రీడే నేను పడుకునే ముందు సన్నీ లియోన్కి దండం పెట్టుకోవడం నాకు అలవాటు. ఏముందలే, మూసుకొని పడుకుందాం. అంటే నైట్ అంతా నిద్రపోలేదన్నమాట. ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడు కాదు గురు. నాకెందుకో నువ్వు చెప్తుంది నా మైండ్కి ఎక్కట్లేదురా. ఎందుకలా అనిపించింది? వాళ్ళైతే ఆ అమ్మాయిని చూడలేదు కాబట్టి నమ్మారు. నేను చూశాను కదా నైట్ మ్యాచ్ ఏం జరిగిందో చెప్పు. హెవీ రెయిన్ స్టాప్డ్దా క్రికెట్ ప్లే. ఏంటి వెంకటేశ్వర్లు, మమ్మల్ని పెళ్లికి పిలవలేదు? పెళ్లికి పిలవకపోతే ఏముందిలే, ఈసారి వీక్కోసారి డిన్నర్కి పిలుస్తాడు. ఆహా, పిలవకపోయినా మేము వచ్చేస్తాంలే. అట్లీస్ట్ తన ఫోటో అయినా చూపిస్తావా? ఫోటో ఎందుకు, డైరెక్ట్గా చూపిస్తాలే, వెయిట్ చేయి. అవును, డైరెక్ట్గా చూపిస్తాలే, మీరు లాగండి. ఏంటి పిల్లోడు తెక్క కంగారు పడిపోతున్నాడు? ఏమంటున్నారు లేడీస్? ఫోటోలు చూపించమంటున్నారా? అదేంటి వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో చూడలేదా? ఇంత అందమైన అమ్మాయి వీడికి ఎలా దొరికిందని ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ దిష్టి పెడతారా. అందుకే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ హైడ్ చేశాను. నిజం చెప్పరా, నేను నీ ఊరోడినని చిన్నప్పటి నుంచి నీకు తెలుసని నాకు ఫోటో చూపించో పెళ్ళికి పిలిచావు, అంతే కదా? ఏం డౌటా? ఏడిసావు ఎదవా. ఇంతకీ అమ్మాయిది డిగ్రీ అయిపోయింది కదా? అయిపోయింది. మన ఆఫీస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారంట్రా. ఇందాక మేనేజర్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. నువ్వు ఎందుకని అమ్మాయిని మన ఆఫీస్లో జాయిన్ చేయించకూడదు? సరేరా, అయితే ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక నేను తనకు చెప్తాను. ఈవినింగ్ ఎందుకు, ఇప్పుడే చెప్పే. లేదురా, ఇంటికి వెళ్ళాకే చెప్తా. రే, అంతా ఓకే కదా? ఎందుకురా అలా అడిగావు? ఇది వరకు అనేవాడవు కదరా. పెళ్ళి అయితే ఆఫీస్లో ఉన్నా ఎంత వర్క్ ఉన్నా ఇంట్లో టైంకి ఉంటానని. ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ కనిపించట్లేదు, ఏమైంది? డింక్ అంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్ అని. వైట్ షర్ట్ మీద ఇంకిపడినట్టు నీ మ్యారేజ్ లైఫ్లో ఈ డింక్ గోలేంట్రా. ఈ జెంజీ వాళ్ళు సూపర్ ఫాస్ట్ రా బాబు. అసలు ఇలాంటి మ్యారేజ్ని మనం సజెస్ట్ చేయకూడదురా. నువ్వేం ఆలోచించుకో, మనం ఎలాగో స్లో కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి అమ్మాయిని లైన్లో పెట్టావు అనుకో, మన లైఫ్ కూడా ఫాస్ట్ గెలిపోద్దురా. ఓకే ఓకే ఓకే, ఇంకా ఏం కాలేదుగా, అంతా సెట్ అయిపోద్ది. ఈ పిల్ల డింక్ అంటూ మా ఫ్రెండ్షిప్ని సింక్ చేసేలా ఉంది ఏంటో. ఇది వరకు అనేవాడే కదరా, పెళ్ళైతే ఆఫీస్లో ఉన్నా ఎంత వర్క్లో ఉన్నా టైంకి ఇంట్లో ఉంటానని. ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ కనిపించట్లేదు, ఏమైంది? ఇల్లు బోరింగ్గా ఉందని వీటితో నింపి అలసిపోయినట్టుంది. పిచ్చిది.
ఎంత ముద్దుగా ఉన్నావే. అందరికీ కాల్ రెగరేసి చెప్పుకోవాలనుంది, ఒక క్యూట్ అల్లరిదయ్యాన్ని పెళ్లి చేసుకున్నా అని. కానీ నీకు ఈ పెళ్ళి నచ్చి జరిగిందో లేదా తప్పక జరిగిందో నాకు ఇంకా క్లారిటీ లేదు. అందుకే నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నాకు పెళ్ళైతే వచ్చే అమ్మాయిని బంగారంలా చూసుకుందామని చాలా కలలు కనేవాడిని. కానీ ఏ రోజైతే మా అమ్మ నీ ఫోటో చూపించిందో, తినేరా స్వీటీ అని చెప్పిందో, అప్పుడు ఫిక్స్ అయిపోయాను. నాకు వచ్చేదాన్ని బంగారంలా చూసుకోవడం కాదు, అసలు వస్తుందే మేలిం బంగారం అని. చిన్నప్పుడే బాగుండేది. నువ్వు నన్ను బావా బావా అని క్యూట్గా పిలిచేదానివి. ఇప్పుడేమో డ్యూడ్ డ్యూడ్ అంటూ చావు కొడుతున్నావు. ఒక్కసారి బావా అని పిలిచి చూడు. అయ్యో, ఏమైంది? ఏం కాలేదు. ఓ, ఇక్కడే పడుకుని పోయానా? మీ ఫుడ్ తింటాలే కానీ నీకోటి చెప్పాలి. ముందు అడగాలి. ఏంటి? నువ్వు నిజంగానే డిగ్రీ పాస్ అయ్యావు కదా? పాస్ అయ్యి ఉంటావులే. అయితే నీకు గుడ్ న్యూస్. మా కంపెనీలో కొత్త వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. నేను నిన్ను రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు ఓకేనా? ఓకే, కానీ ఇంటర్వ్యూస్ ఏముండదు, బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు. ఓ, అంటే ఆ బేసిక్స్ కూడా రావా? మరి నీకేమొచ్చు? స్నాప్లో స్ట్రీక్ పోకుండా ఆపడం వచ్చు, పబ్జీలో 0 kills తో చికెన్ డిన్నర్ కొట్టడం వచ్చు, వెబ్ సిరీస్లో పాజ్ లేకుండా నాన్ స్టాప్గా చూడడం వచ్చు, ముంబైలో వద్దనుకున్న అలవాటైన బూతులు వచ్చు. ఆ భాగ్యం మాకు వద్దులే కానీ ఇవి కాకుండా పనికొచ్చేవి ఏమైనా వచ్చా? సర్లే, అంత డల్ అయిపోకు. లైట్గా నువ్వేం ప్రిపేర్ అవ్వాలో నీకు చెప్తాను, సరేనా? ఏమైంది? అంతా ఓకేనా? ఏమైంది? ఏం లేదు. అయ్యో పర్లేదు, చెప్పు కదా. ఆఫీస్కి మెల్లో తాలిబొట్టు, కాళ్ళకి మెట్టలు వద్దనిపిస్తుంది. అంటే నేను జనరల్గా బయటకు అలా వెళ్ళను, చాలా క్యాజువల్గా వెళ్తా. నన్ను నెలలా అద్దంలో చూసుకుంటే నేనేనా అనిపిస్తుంది. అదా నీ ప్రాబ్లం? దీనికి ఎంతలా ఆలోచించాలా? నీకు ముందే చెప్పా కదా, పెళ్ళికి ముందు ఒకలాగా, పెళ్లి తర్వాత ఒకలాగా నీ లైఫ్ ఉండదని. ఇప్పుడేంటి, మెల్లో తాలి కాలికి మెట్లే కదా ప్రాబ్లం. సరే తీసేసే. కానీ ఒక కండిషన్. ఏంటి? వీకెండ్ టైంలో శారీ ఏమైనా. శారీయా? కష్టమబ్బా. అయినా పెళ్ళైన తర్వాత నన్ను నాలా ఉండనిస్తానన్నావు కదా, ఇప్పుడు ఈ కండిషన్స్ ఏంటి? సారీ. పోనీ బొట్టు వద్దులే, నీకు ఇష్టమైతేనే. ఆలోచిస్తా.
సరే. ఏంట్రా ఒక్కసారి శారీ కట్ రమ్మంటేనే అలా రియాక్ట్ అయిందా? ఈ లెక్కన నీ లైఫ్ స్టైల్లోకి తను రాదు, తన లైఫ్ స్టైల్లోకి నువ్వు వెళ్ళలేవు. మేము ఒకటిగా ఉండడం ఇంపార్టెంట్ రా. మా టేస్ట్ లైఫ్ స్టైల్లో ఒకటాల్సిన పని లేదు. అబ్బో వచ్చాడండి వరల్డ్స్ బెస్ట్ హస్బెండ్. నువ్వు అలానే చూస్తూ ఉండు, ఏదో రోజు మేమే వరల్డ్స్ బెస్ట్ కపుల్ అవుతాం. అప్పుడు 90s కిడ్ వెట్స్ జెన్జీ వైఫ్ అని ఒక పెద్ద టైటిల్ పడుతుంది. ఇంతకీ మన ఆఫీస్ వాళ్ళకి ఎప్పుడు రివీల్ చేస్తావు తనే నీ వైఫ్ అని? ముందు సెలెక్ట్ అయ్యి రానిరా, పార్టీ ఇస్తా. అప్పుడు ఎవరికి ఏం కావాలంటే అది తినండి, తాగండి. అదొక ఫెస్టివల్లా సెలబ్రేట్ చేద్దాం రా. టేక్ ది స్వీట్. న్యూ జాయినింగా? అవును, ఈరోజే. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ముందు స్వీట్ తీసుకోండి. ఏంటి మహి సడన్ గా స్వీట్స్ పంచుతున్నావు? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. హో కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి మ్యాచ్ ఫిక్స్ అయిందా? అబ్బాయి ఎవరు? ప్రసాద్ అని మళ్ళానే సాఫ్ట్వేర్. ఆ పేరులోనే తెలిసిపోతుంది ఆ ప్రసాద్కి నువ్వు దొరకక దొరికిన ప్రసాదం అని. ఇప్పుడు ఏమైంది? నీ ఏజ్ ఎంత? 24. తన ఏజ్ ఎంత? 29. అది మ్యాటర్. ఇంకో 1 year ఆగితే 30sలోకి వచ్చేస్తాడని భయంతో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ 90s గాళ్ళంతా అంతేనే, జుట్టు రాలిపోతుందనో పొట్ట పెరిగిపోతుందనే భయాలతోనే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. హలో రమ్య మేడం, అందరూ ఇంతే అని జనరలైజ్ చేసి మాట్లాడకండి. వచ్చాడండి ఇంకో 90s గాడు. ఇంటికి వెళ్ళి 90 వేసి బజ్జో. ఏంటి 90s కిడ్స్ అంటే నవ్వులాట్లకు ఉందా? ఎస్, వీఆర్ 90s కిడ్స్. మేము ఇలా ఫోన్ నోటిఫికేషన్కి లేగాం, అమ్మ తిట్టి తిట్లుగో లేదా అమ్మ చేసే మిక్సీ సౌండ్కో లెగిస్తాం. మేము టిక్టాక్లు చూస్తూ పెరగలేదు, కార్టూన్ నెట్వర్క్ చూస్తూ పెరిగాం. మాకు అవకాడో టోస్ట్ ఏంటో తెలీదు, అమ్మ చేతి ఆవకాయ ముద్దేంటో తెలుసు. మీకు స్పాటిఫై ఎక్కువేమో, కానీ మాకు లాస్ట్ బెంచ్లో కూర్చొని పాడుకునే పాటల పుస్తకాలంటే ఎక్కువ. మీకు మోడర్న్ గేమ్స్ అంటే ఎక్కువేమో, కానీ మాకు 10 రూపీస్కే ఇంటర్నెట్లో ఆడే వైసిటీ గేమ్ అంటే ఎక్కువ. మీకు ఈ కొరియన్ డ్రామాస్ ఇష్టపడతారేమో, కానీ మేము శేఖర్ కమ్ల గౌతమ్ మెనన్ లాంటి కిక్ సినిమాలు ఇష్టపడతాం. మీరు ఈ టెక్నో సాంగ్స్ ఇష్టపడతారేమో, కానీ మేము అది నన్నే చేరవచ్చు చంచలా అంటూ క్లాసికల్ హిట్ సాంగ్స్ ఇష్టపడతాం. మాకు ఫాలోవర్స్ లేకపోవచ్చు, కానీ ఫ్రెండ్స్ ఉంటారు. ఎలాంటి ఫ్రెండ్స్ అంటే, నాకు ఈత రాకుండా నూతులు పడి మునిగిపోతూ ఉంటే వాడికి ఈత రాకపోయినా నా కోసం దూకి కాపాడే అంతలాగా ఫ్రెండ్స్, ప్యూర్ ఫ్రెండ్స్. మేము ఫిల్టర్స్ యూజ్ చేయకపోవచ్చు, కానీ ఫిల్టర్లెస్గా బతుకుతాం. అంతెందుకు, మీరు ఇప్పుడు ఎగబడి వాడే ఈ యాప్స్ అని కనిపెట్టింది ఎవడు? 90s కిడ్సే కదా. సో వీఆర్ నాట్ 90s కిడ్స్, వీఆర్ 90s లెజెండ్స్. సూపర్ మావా. రమ్య, ఇప్పటికైనా అర్థమైందా మా 90s యొక్క వాల్యూ? కాలేదు. మీ 90s వాళ్ళు తక్కువ కాదనుకున్నప్పుడు మీరు కూడా మీ ఏజ్ వాళ్ళనే పెళ్లి చేసుకోవచ్చు కదా, కానీ చేసుకోరు. అప్డేటెడ్ వర్షనే కావాలనుకుంటారు. మాకు మాత్రం అవుట్డేటెడ్ గాలే దిక్కా. అయినా మహి నిన్ననాలే, 24 years కదా, అప్పుడే పెళ్లి చేసుకొని ఆంటీ అయిపోదాం అనుకుంటున్నావా? లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయకుండా పెళ్లి అనే పంజరంలో బలైపోదాం అనుకుంటున్నావా? ఒకవేళ పెళ్లి చేసుకుందాం అనుకున్నా నీకన్నా 5 years పెద్దవాడికి ఎలా ఓకే చెప్పావే? అసలు సెన్స్ ఉందా నీకు? ఏం స్వీటీ, నేను మాట్లాడే దాంట్లో తప్పేమైనా ఉందా? ఈ మహికి చెప్పిన అర్థం కాదే. నువ్వు మాత్రం తనలా తప్పు చేయకు. ఇంతకీ నువ్వు సింగిలే కదా? 24 yearsకి పెళ్లి చూపులకి ఎస్ చెప్తేనే అలా చూస్తుంది. ఇంకా 20 yearsకే పెళ్లి చేసుకున్నా అని తెలిస్తే, దట్టు 8 years ఉన్నవాడుతో అని తెలిస్తే నవ్వుతారేమో. ఐఎమ్ సింగిల్. బెస్ట్, అలానే ఉండు.